కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పినో చాలండి. దేవునికి దౌర్జన్యమా రాత్రి ఎత్తయు మేము ప్రయాస పడితేమి. మనం కొంచెం ముందుకు వెళ్తే 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దేనులు చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి మాకు దరికి చేరమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలండి దేవునికి దైవజనగమా. ఇవి మనము ఎన్నోసార్లు విన్నాం. కాయని ప్రయాసం అనే అంశం మీద మనం ముందుకు సాగుదాం. దేవునికి దైవజనగమా, ఈ యొక్క సరస్సు తీరమున దేవుని వాక్యం చెప్పడానికి యేసు ప్రభువు వారు సిద్ధమయ్యారు. సిద్ధపడిన సందర్భంలో, దేవుని వాక్యం చెప్తున్న సందర్భంలో చాలామంది ప్రజలు గుంపులుగా వచ్చారు. ఆయన మాటలు విందాం, ఆయన కార్యాలు చూద్దాం, ఆయన మాటలు దయగల మాటలు, ఆయన మాటలు ఆజ్ఞ కలిగిన మాటలు, ఆయన మాటలు వింటే మా జీవితాలు బాగుపడతాయి, ఆయన వద్దకు రోగము కలిగిన తీసుకొస్తే మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో దేవునికి దౌర్జన్యమా యేసు ప్రభు ఎక్కడ వాక్యాన్ని చెప్తున్నా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నా, దేవునికి దౌర్జన్యమా దేవునికి ప్రజలు ఆనాటి రోజుల్లో వెంబడించేవాళ్ళు. వెంబడిస్తున్న సమయంలో సరస్సు తీరమునగా వచ్చేసరికి ప్రజలు పడుతున్నారు పైన. యేసు ప్రభు అక్కడ వలలు కడుగుతున్న వారిని చూశాడు. వారిని చూచి, ఇదిగో కొంచెం లోతులు, కొంచెం లోతు పంపించండి, ఈ యొక్క ధోనిలను కూర్చొని ఆ యొక్క ప్రజలకు నేను వాక్యం చెప్పాలి అని అడిగి ఆ యొక్క ధోనిలో వాక్యం చెప్పడం జరిగింది. దేవునికి దౌర్జన్యమా, దేవునికి ప్రజలందరూ చక్కగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. దేవుని వాక్యం విన్న తర్వాత దేవునికి దౌర్జన్యమా ఆ వాక్యం ముగించబడిన తర్వాత ఆ యొక్క ప్రజలందరూ వెళ్ళిపోవడం జరిగింది. మీరు గమనించండి, యేసు ప్రభువు వారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పిన తర్వాత దేవునికి దౌర్జన్యమా అక్కడ వలలు కడిగిన వారు ఉన్నారు. ఆ వలలు కడిగే వారితో అడుగుతున్నాడు. దేవునికి దౌర్జన్యమా వారు కూర్చొనివ్వడం జరిగింది. దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది. ఒక సందర్భం, దేవుడు నిన్ను ఎన్నిక చేయడానికి ఒక సందర్భం కావాలి. ఈరోజు దామడుగు ప్రాంతం చెప్పబడిన వాక్యం కూడా అదే, ఎన్నిక. సౌలు మహారాజు గుర్తులేదు. సౌలు అనే వ్యక్తి వారి గోత్రంలో చాలా అల్పమైన గోత్రముగా ఎంచబడింది. అదేవిధంగా సౌలు యొక్క తన దృష్టి కూడా అల్పుడుగా ఎంచబడ్డాడు. కానీ దేవునికి దౌర్జన్యమా ఈ యొక్క ప్రజలు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవునికి దౌర్జన్యమా ఈ యొక్క సమూయేలు ప్రవక్త ప్రభు సముఖంలో చెప్పడం జరిగింది. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు ఎటువంటి రాజును నేను ఎన్నిక చేయబోతున్నా చెప్పడం జరిగింది. కానీ ఒక సందర్భం కావాలి. దేవునికి దౌర్జన్యమా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నిక చేయడానికి ఒక రాజు కావాలి. కాబట్టి ఆ రాజు దేవునికి దౌర్జన్యమా ఎక్కడిని తీసుకురావాలి? ఆ సందర్భంలోనే సౌలు యొక్క తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయాయి. సౌలు యొక్క తండ్రి యొక్క గాడిదలు ఏం చేశారండి? తప్పిపోయాయి. ఆ గాడిదలు వెతుక్కుంటూ వస్తున్నారు. అదే సందర్భంలో వారికి ఆశ క్షీణించిపోయింది, ఇంక మనకు దొరకదులే అనుకుని. కానీ వారు విన్నారు, ఇక్కడ సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన చెప్పిన మాట జరుగుతుంది,
ఆయన ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పగలడు, ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పిన తర్వాత ఈ యొక్క సౌలుకి అర్థమవుతుంది, ఓ అక్కడ నిజంగా గొప్ప ప్రవక్తున్నాడు, వెళదాం, గాడిదలను వెతుకుదాం, నాన్నగారు బాధపడతారు, మేము ఆలస్యమైన బాధపడతారు, కాబట్టి సమూయేలు ఎద్దుకు వెళ్దాం అనుకున్న దేవునికి దౌర్జన్యమా. సమూయేలు ప్రవక్త అప్పుడు సౌలుతో చెప్తున్నాడు, ఇదిగో నిన్ను దేవుడు రాజుగా నియమించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒకే ఒక సందర్భం, గాడిదలు వెతుక్కుంటూ సౌలు వచ్చాడు, కానీ దేవునికి దౌర్జన్యం తన ప్రజల మీద రాజుగా దేవుడు నియమించ సిద్ధపడ్డాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఒక సందర్భం ప్రభుత్వంలోకి ఏ విధంగా తీసుకొచ్చిందో గమనించండి. ఈ వాక్యం వింటున్న దేవునికి దౌర్జన్యమా, దేవుడు నీతో ఆ సంబంధం విషయంలో దేవుని యొక్క సందర్భం దేవుడు నియమించుకుంటాడు. ఈ వాక్యం వింటున్న దేవుని యొక్క ప్రజలారా, మనందరం ఎటువంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం మనకు తెలుసు. మనం ఎటువంటి సందర్భంలో దేవునికి సన్నిధికి వచ్చే మనకు తెలుసు. మనం ఎటువంటి సందర్భంలో రక్షణ పొందాం మనకు తెలుసు. మనం ఎటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చామని తెలుసు. ఈరోజు మన పాత జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క దౌర్జన్యమా ఎటువంటి జీవితాలు మనకు తెలుసు. కానీ ప్రభు కృపచ్చాడు, ప్రభు ప్రేమించాడు, ప్రభు ఆదరించాడు, ప్రభు తన రక్తం చేత కాచి మన జీవితాలకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన ప్రభు సముఖంలో నిలబడి ఉన్నాం. కాబట్టి దేవునికి దౌర్జన్యమా, ప్రభుకి ఒక సందర్భం కావాలి. అదే సందర్భం దేవునికి దౌర్జన్యమా. గమనించారా? సమరయ స్త్రీ విషయంలో కూడా జరిగింది. సమరయ స్త్రీ విషయంలో దేవునికి దౌర్జన్యమా ఆ యొక్క బావి యొద్దకు వచ్చినప్పుడు, సమరయ స్త్రీ కూడా అప్పుడు వచ్చినప్పుడు, అమ్మా తాగడానికి నీళ్ళు ఏదైనా ఉన్నాయా అని చెప్పాడు దేవునికి దౌర్జన్యమా. ఇదిగో మీరు యూదులు కదా, మేము సమరయులు కదా, మీతో మాతో సాంగత్యం ఏది అని చెప్పుకుంటూ దేవునికి దౌర్జన్యమా యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో తన జీవిత సత్యాన్ని తెలిపారు. అక్కడి నుంచి సమరయ స్త్రీ ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడింది. ఆ యొక్క ఊరి యొక్క ప్రాంతాన్ని నడిపించగలిగింది రక్షణలోకి. సౌలు జీవితం కూడా అదే, గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు, కానీ ఆ సౌలు గొప్ప రాజుగా నియమించబడ్డాడు. దేవునికి దౌర్జన్యమా, ఈరోజు ప్రభు సంఘంలో కూర్చున్న నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ సందర్భమైన ప్రభు సంఘం వచ్చొచ్చు, కానీ ప్రభు నీతో ఒక శ్రేష్టమైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి సిద్ధపడ్డాడు. సౌలు రాజు అనుకొనలేదు నేను గొప్ప రాజునవుతానని. సమరయ స్త్రీ అనుకోలేదు తన జీవితంలో ఈ యొక్క శ్రేష్టమైన మార్పు జరుగుతుందని, సత్యాన్ని తెలుసుకుంటుందని. ఈరోజు దేవుని యొక్క దౌర్జన్యమా, నా జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు, ఒక శ్రేష్టమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు, ఒక శ్రేష్టమైన ఎన్నిక నీ జీవితంలో చేయబోతున్నాడు. అది మన కన్నులకి ఈరోజు కనుమప్పుగా ఉండొచ్చేమో, చీకటిగా ఉండొచ్చేమో, అగాధంగా ఉండొచ్చేమో, మార్గము కానరాకుండా ఉండొచ్చేమో, కానీ దేవుడు నీ మీద ఉంచిన ప్రణాళిక ఎప్పుడు ఆయన మర్చిపోని దేవుడు. నీ మీద ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు దేవునికి దౌర్జన్యమా. అందుకని ఈరోజు నువ్వు కుటుంబంలో రక్షించబడ్డావు, అందుకనే కుటుంబంలో నువ్వు మాత్రమే ప్రార్థిస్తావు, అందుకని నువ్వు మాత్రం సంఘానికి వస్తావు, నువ్వు మాత్రమే ప్రభు ఎంతో భయభక్తి కలిగి ఉంటావు, నువ్వు మాత్రమే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావు నీ కుటుంబంలో. ఎందుకంటే దేవునికి దౌర్జన్యమా, నీవు దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి, దేవుని యొక్క ప్రణాళికలో నియమించబడిన వ్యక్తివి. నీ కుటుంబంలో అందరూ వ్యతిరేకంగా ఉండొచ్చేమో, కానీ నీ ఉన్న భయభక్తులు బట్టి, నీకున్న క్రియను బట్టి దేవుడు నీ జీవితంలో తన కగిన కార్యాలు చేయడానికి సిద్ధపడిన దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి దౌర్జన్యమా పేతురు విషయంలో కూడా జరిగింది. అదే పేతురు వలలు కడుక్కుంటూ ఉన్నాడు, జన సమూహాలు మొత్తం వాక్యాన్ని వింటున్నారు, యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగిన ఒక సందర్భం, పేతురు ఏమనుకున్నాడు, పాపం వాక్యం చెప్పడానికి అవకాశము సేవకులకి యేసు గారికి కూర్చుండి పెట్టాడంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు, ప్రజలు వాక్యం వినేసి వెళ్ళిపోయారు. ఈ యొక్క పేతురు యోహానుగా చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణమే పేతురు ఈ నావను లోతులకి నడిపించు. ఏం చెప్పాడండి? నువ్వు లోతులకు నడిపించవయ్యా. పేతురుకి తెలీదు, యోహానుకు తెలీదు,
దేవుడు ఒక శ్రేష్టమైన కార్యాన్ని తన ముందు నియమించున్నాడు దేవునికి దౌర్జన్యమా. ఈరోజు ప్రభు సంఖ్యలు కూర్చున్న నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీ జీవితంలో ఏ కార్యాన్ని చేయబోతున్నాడో నువ్వు ఊహించలేవు, నువ్వు గమనించలేవు. ఆయన తలంపులు చాలా గొప్పవి, ఆయన ఊహ చాలా గొప్పది. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో గొప్ప. అందుకు బైబిల్ చెప్తుంది, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు. ఆయన తలంపులు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు ప్రభు సంగులు కూర్చున్న దేవునికి సంగులు చెప్తున్న మాట, దేవునికి దౌర్జన్యమా, నీ యందు గొప్ప తలంపు కలిగి ఉన్నాడు, నీ యందు గొప్ప కార్యాన్ని కలిగి ఉన్నాడు, నీ యందు గొప్ప కలిగిన నూతన క్రియను ప్రభు చేయబోతున్నాడు. నమ్మినలు గట్టిగా ఆమెన్ చెప్తామా? ఆమేన్. దేవునికి దౌర్జన్యమా, ఈరోజు ప్రభు నీ జీవితంలో సంధించిన విషయంలో ఒక కార్యం జరగవచ్చేమో, దేవుడి సంధించే విషయంలో ఒక మార్పు రాకపోవచ్చేమో, దేవుడు సంధించే విషయంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోవచ్చేమో, కానీ తర్వాత రోజులు ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. తర్వాత రోజులు నీ జీవితంలో మార్పు రాబోతుంది. తర్వాత జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యము నీ జీవితంలో జరిగించబడుతుంది. అది నువ్వు ఊహించలేని గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. పేతురుకు మనసులో ఉంది, చెప్పాడు కదా. పేతురు గారు ఏం చెప్పారు? అయ్యా వెళ్ళినవాడా, మీ రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఎవరి మాట చొప్పున? నా యేసు ప్రభు మాట చొప్పున. దేవునికి దౌర్జన్యమా, ఈ వాక్యం వింటున్న దేవునికి ప్రజలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రయాసపడుతున్నావు, ఫలితం రావటం లేదు, ప్రయాసపడుతున్నావు, లాభం రావటం లేదు, ప్రయాసపడుతున్నావు, అభివృద్ధి జరగటం లేదు, ప్రయాసపడుతున్నావు, ఆర్థిక పరిస్థితులు మారడం లేదు, ప్రయాసపడుతున్న కుటుంబంలో విలువలు మారడం లేదు, ప్రయాసపడుతున్న మార్పు జరగడం లేదు. ఇన్ని రోజులు ప్రభుని పక్కన పెట్టకుండా నువ్వు ప్రయాసపడ్డావేమో, ప్రభుకు చెప్పకుండా ప్రయాసపడ్డావేమో, నీ జీవితంలో యేసు ప్రభుకు చోటు ఇవ్వకుండా ప్రయాసపడ్డావేమో. ఆలోచించు. దేవునికి దౌర్జన్యమా, ప్రభువుని కలిగి ప్రయాసపడు, నీ ప్రయాసని దేవుడు ఫలితంగా మార్చునుగాక. ఆమేన్. దేవునికి దౌర్జన్యమా, ఈరోజు సంఘాలు కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రయాసపడుతున్నావు, ఫలితం రావటం లేదు. కన్నీళ్ళ జీవితంగా మార్చబడింది, శోధనకరమైన జీవితంగా మార్చబడింది, శ్రమ కలిగిన జీవితంగా మార్చబడింది. శ్రమ పడుతున్నావు రాత్రి పగళ్ళు, శ్రమ పడుతున్నావు రాత్రనక పగలనక, శ్రమ పడుతున్నావు మరి నిద్ర ఆపేసి, శ్రమ పడుతున్నావు ఆకలిని ఆపేసి, శ్రమ పడుతున్నావు శరీరాన్ని అరగదీసుకుని. దేవునికి దౌర్జన్యమా, కానీ ఈరోజు చెప్తున్న మాట, ప్రభుతో సహవాసం లేకుండా, ప్రభు సంఖ్యలో కనిపించకుండా, ప్రభువుని మనం ఆధారం చేసుకుండా నువ్వు చేసే ప్రయాసము సమస్తము వ్యర్థమే. ప్రభుని ఆధారణ చేసుకుని ప్రయాసను మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని ఉద్యోగాన్ని మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని చేతి పని మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని కుటుంబ జీవితాన్ని మొదలుపెట్టు, ప్రభుని ఆధారణ చేసుకుని నీ క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టు. దేవునికి దౌర్జన్యమా, అయ్యా ఎందుకు ప్రభుత్వ ప్రయాసపడి? దేవునికి దౌర్జన్యమా, ఆయనతో సావాసం లేకుండా మనం ప్రయాసపడితే దేవునికి దౌర్జన్యమా. ఇదిగో ప్రయాసం వ్యర్థమే. దురాత్మ సొమ్ములు కావచ్చు, శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మనము అడుగడుగుగా లోతులోకి నడిపించి మనల్ని ఒక శ్రేష్టమైన దారిని మూసివేసి అధపాతాలని తొక్కివేసే రోజులు రావుతుంటాయి. కాబట్టి దేవునికి దౌర్జన్యమా, నువ్వు ఎవరిని కలిగి ప్రయాసపడాలండి? ప్రభువుని కలిగి నువ్వు ప్రయాసపడాలి. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం అంటే వాళ్ళు ఏం చేశారు? ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక చేప కూడా పడలేదు. ఈరోజు ఎంతమంది ప్రభుత్వం కూర్చున్న వాళ్ళతో నీ హృదయము భారముగా, నీ కుటుంబ పరిస్థితి భారముగా, ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపారం విషయం కావచ్చు, చేతి పని కావచ్చు, నీ జీవనాధారం ఏదైనా కావచ్చు, ఫలితం లేని జీవితం ఉందా? అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ ప్రయాసని ప్రభు ఫలితంగా మార్చిపోతున్నాడు. కానీ ఎవరు మాట చొప్పున చేయాలి?
దేవుని యొక్క మాట చొప్పున ప్రతిదీ ప్రారంభించు. దేవుని మాట చొప్పున ప్రతిదీ ప్రారంభించు. ఉదయం లేచిన మరుక్షణమే ప్రార్థనతో ప్రారంభించు. రాత్రి ముగించే లోపల ప్రార్థనతో ముగించు. దేవుడు తన ఆపణ హస్తమాన్ని, దక్షిణ హస్తాన్ని, సాహస కార్యాన్ని నా దేవుడు చేయనుగాక. లోతులోకి వెళ్తుంది యొక్క నవ్వ. అయ్యా వలలమేంట ఏ పేతురు సంకోచించకుండా వలలు వేశారు. ఎవరండి? ఎవరు మాట చెప్పుడా? యేసయ్య మాట చొప్పున వలలు వేసిన పేతురు. యేసయ్య మాట చొప్పున వలలు వేశాడు పేతురు. దేవునికి దౌర్జన్యమా వాక్యం చదువుకున్నాం. 6వ వచనం, వారు అలాగూ చేసి, దేవుని యొక్క దౌర్జన్యమా వారు అలాగూ చేసి అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ విధంగా చేశారు? యేసు ప్రభు ఏం చెప్పాడు? మీ వలలను, మీ యొక్క నావను లోతులకు నడిపించండి, అదేవిధంగా వలలు వేయండి అని చెప్పాడు. పేతురు ఏం చెప్పాలి? అయ్యా మేము మీకంటే సీనియర్స్, ఎక్కడ చేప దొరుకుతుందో మాకు తెలుసు, ఎక్కడ గాలి వీస్తుందో మాకు తెలుసు, ఎక్కడ లోతుందో మాకు తెలుసు. నువ్వు చెప్తే చేపలేం పడతాయా అని ఒక క్వశ్చన్ చేయలేదండి. ఆయన చెప్పాడు, ఆ విధంగా చేశాడు. ఒక విధరాల జీవితం కూడా అదే జరిగింది. అయ్యా రాజ్యమంతా కరువు కాటకాలతో నిండిపోతుంది, ఇదిగో కొంచెం ఆ యొక్క నూనె ఉంది, కొంచెం అప్పం ఉంది, తినేసి చనిపోయి మేము సిద్ధంగా ఉన్నాం. సేవకులు వచ్చారు, అమ్మా నీళ్ళ దాహం ఉంది, ఇవ్వచ్చు కదా. అదే కొంచెం బాగు. ఈ సేవకునికి కొంచెం ఆహా కాకలిగా ఉంది, రొట్టెని పెట్టచ్చు కదా. అయ్యా మేము చనిపోతాయ్యా. పర్వాలేదు, దేవుడిని దీవించిన సిద్ధపడ్డాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, నా కొరకు ఆ యొక్క అప్పం తీసుకుని రా. దేవునికి దౌర్జన్యమా ఆ యొక్క తొట్టులో నూనె అయిపోలేదు, ఆ తొట్టులో పిండి అయిపోలేదు. ఏం జరుగుతుందండి? సమృద్ధిగానే పెరుగుతుంది, సమృద్ధిగానే పెరుగుతుంది, సమృద్ధిగానే. ఎప్పుడు? చనిపోయే చివరి క్షణంలో ఆ విధవరాలు జీవితంలో సమృద్ధి కలిగించాడు. ఎవరి ప్రయాస అండి? దైవ సేవకుని యొక్క ప్రయాసను దేవుడు చూచాడు. దేవుని మాట చెప్పిన సేవకుడు వచ్చాడు. సేవకుడు చెప్పిన మాట విధవరాలు వినింది. విధవరాలు అదే విధంగా చేసింది కాబట్టి విధవరాలు సమృద్ధి చూసింది. ఏమయ్యా బుద్ధి ఉందా, బుద్ధి లేదా? అందరూ చచ్చిపోతూ ఉంటే నీకు ఒక రొట్టె కావాలా, నీకు నూనె కావాలా, మాకు తెలీదా అనలేదండి. ఏలి ఆ సేవకుడు చెప్పినట్టు చేశాడు, చేసింది, సమృద్ధిని చూశారు. పేతురు యోహాను గారు కూడా ఈ విధంగా జరిగింది. వారికి సమస్తము ఎరుగును, సముద్రము తిరుగును, ఎక్కడ లోతుందో ఎరుగును, చేపలు ఏ సమయంలో పట్టని ఎరుగును. కానీ దేవుని యొక్క దౌర్జన్యమా వారు పడిన ప్రయాసం దేవుడు వ్యర్థము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. వారు ఎప్పుడైతే వారు అలాగూ చేసి అనే మాట ఉంది, దేవునికి సంకులో దేవునికి దౌర్జన్యమా ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారంగా చేయగలిగితేనే మనం ఫలితాన్ని పొందగలం. ఆయన చెప్పినట్టు చేయగలిగితేనే మనం ఆశీర్వాదం పొందగలం. ఆయన చెప్పినట్టు చేయగలిగితేనే మన కుటుంబాలు దీవించబడతాయి. ఆయన చెప్పినట్లు చేయగలిగితేనే మన యొక్క సమస్తము దీవించబడతాయి. ఆయన చెప్పినట్లు చేస్తేనే మన పరలోక రాజ్యం సిద్ధపడగలం. మనం చెప్పినట్టు చేస్తేనే ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించగలం. ఆయన చెప్పినట్లు చేస్తేనే మన జీవితంలో మార్చబడతాయి. ఆయన చెప్పినట్లు చేస్తేనే. ఆయన చెప్పింది కాకుండా ఆయనకి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందండి? దేవుని కార్యాలు జరగవు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ సౌలు గారు ఏం జరిగింది? అమాలేకీయులు విషయంలో, సౌలా అమాలేకులు నిర్మూలన చేయి,
ఎవరిని కూడా ముంచవద్దు, సమస్తము నిర్మూలన చేయన్నాడు. కానీ సౌలు ఏం చెప్పాడు? అయ్యా, నీ కొరకు శ్రేష్టమైన దాన్ని బలిగా అర్పించడానికి నేను కొంచెము దాచిపెట్టాను. సమూయేలు వచ్చాడు. ఏమయ్యా సౌలా, నువ్వు గతాన్ని మర్చిపోయినట్టుకున్నావు. నీవు రాజు అవుతున్న నీకు రాజు అవుతున్న ఆలోచన నీకు లేదు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నావు. ఆ సమయంలో దేవాది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, రాజుగా నియమించాడు. నియమిస్తే ఆయన మాటని కాదని వ్యతిరేకంగా వెళ్తున్నావా? దేవునికి దైవజనమా, దానికి చెప్తున్న చాలా చక్కటి మాట విందాం. సమూయేలు గ్రంథం 15:22 చదువుకుందాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను వైకొకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. సౌలు ఎవరి మాట వినలేదు, బలి గొప్పగా అన్నాడు, కానీ ఆయన మాట వినడం గొప్పది. దేవునికి దైవజనమా, కాబట్టి రాజు నుంచి విసర్జించబడ్డాడు సౌలు. ఎవరి మాట వినలేదు, దేవుని యొక్క మాట వినలేదు. ఈరోజు మాట్లాడుతున్న దేవునికి దైవజనమా, విసర్జించబడ్డాడు సౌలు. ఆయన మాట ప్రకారం వెళ్తే మన జీవితాలు ధన్యకరం. ఆయన మాట ప్రకారం వెళ్తే మన జీవితాలు ఆశీర్వాదకరం. ఈరోజైనా దేవునికి నీ ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నాడు. కానీ ఆ ప్రయాసాలు ఎవరు ఉండాలండి? నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండాలి. ఆయన అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా చేతి పని, నా ఉద్యోగం నీ చేతికి అప్పచెప్తున్నా, నువ్వు నడిపించయ్యా. నువ్వు నడిపిస్తే నా కుటుంబం బాగుంటుంది, నువ్వు నడిపిస్తే నా వ్యాపారం బాగుంటుంది, నువ్వు నడిపిస్తే నా ఉద్యోగం బాగుంటుంది, నువ్వు నడిపిస్తే నా సమస్తం బాగుంటుంది, నువ్వు నడిపిస్తే చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటా, నువ్వు నడిపిస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను, నువ్వు నడిపిస్తే నా కుటుంబంతో నేను క్షేమంగా ఉండగలను. కానీ నీ మాట వినే ధన్యత నాకు దయచేయని ప్రభు సంకులు ప్రార్థిస్తే ఎంత బాగున్నావు. దేవునికి దైవజనమా, విస్తారమైన చేపలు పట్టారు. సహాయం కోసం దూరం వాళ్ళని పిలిచారు. అప్పుడు పేతురు అర్థమైంది, మేము పాపాత్ములము, చెల్లిపోము. పేతురు, ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టావు, ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నావు? మనుషులు పట్టే జాలుగా నేను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురు ఏమనుకున్నాడు? వలలు కడుగుతున్నప్పుడు పేతురు ఏమనుకున్నాడు? లోతులోకి నడిపించుకున్నప్పుడు పేతురు యొక్క ఆలోచనలో కానీ, పేతురు యొక్క మనసులో కానీ, ఇదిగో నేను సేవ చేయడానికి వస్తున్నాను, ఇదిగో విస్తారమైన చేపలు పడుతున్నాను ఊహో తన జీవితంలో లేదు. పిదారు యొక్క ఆలోచనలు కూడా నేను చనిపోతున్నాను, నా బిడ్డ చనిపోతుంది, నేను సమృద్ధిగా దీవించబడిన ఆలోచన లేదు. సౌలు కూడా నేను రాజును అవుతానే ఆలోచన లేదు. కానీ దేవునికి దైవజనమా, ఆయన ఆలోచన కలిగి ఉంటే, ఆయన కార్యం కలిగి ఉంటే నీ ప్రయాసాన్ని దేవుడు వ్యర్థము చేయడు, నీ ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవునికి దైవజనమా, ఈరోజు దేవునికి దైవజనమా ప్రయాసపడిన వారి జీవితాలను దేవుడు అన్యాయం చేయలేదు. ఈరోజు నువ్వు కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావు, నీ ప్రయాసాన్ని నీ భర్త మర్చిపోవచ్చేమో, నీ భార్య మర్చిపోవచ్చేమో, నీ పిల్లలు మర్చిపోవచ్చేమో. దేవునికి దైవజనమా, నా దేవుడు నిన్ను మర్చిపోడు, నీ ప్రయాసాన్ని మర్చిపోడు. దేవునికి దైవజనమా, నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో, నువ్వు ఎంత వేదన చెందుతున్నావో, ఎంత నువ్వు రోధిస్తున్నావో, దేవునికి దైవజనమా ఇదిగో నీ కళ్ళెదుట ప్రజలు మర్చిపోవచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను మర్చిపోడు. తగిన సమయంలో నీ కన్నీళ్లు విడిచిన నువ్వు కన్నీళ్ళు విడిచిన స్థితిని దేవుడు చూచి నీ స్థితిని నాట్యమయంగా దేవుడు మారుస్తాడు. దేవునికి దైవజనమా, కారణం ఏంటంటే ఆయన నమ్మకమైన దేవుడు. కాబట్టి దేవునికి దైవజనమా ఆయన మాట విని
వలలు వేసిన పేతురు యొక్క జీవితం సమృద్ధి జీవితంగా మార్చబడింది. అద్భుతాన్ని చూశారు. ఒక దైవ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మాట విన్న విధవరాలు యొక్క జీవితంలో అద్భుతం జరిగింది, సమృద్ధి చేయడం జరిగింది. ఆయన మాట విన్న సౌల జీవితంలో రాజుగా నియమించబడ్డాడు. ఆయన మాట విన్న సమరయ స్త్రీ జీవితంలో అద్భుతం చేయబడింది, ఒక గొప్ప సువార్తరాలుగా మార్చబడింది. ఆయన మాట విని దేవుని కార్యాన్ని నువ్వు నడిపించు. ఆయన మాట విని నీ సమస్తాన్ని నడిపించు. దేవునికి దైవజన్మ ప్రభువుడిని దీవించునుగాక. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయిని పదా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయిని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికి మానేయుడవు నీవేనయ్యా, మానేయుడవు నీవేనయ్యా. ఆయన మాట విన్నా పేతురు యొక్క జీవితం మార్చబడింది. ఆయన మాట విన్నా విధవుల జీవితం మార్చబడింది. ఆయన మాట విందా నూతన కార్యాలు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నూతన క్రియను చేస్తున్నావని నీవు సెలవీయగా, నూతన క్రియను చేస్తున్నావని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే నిరోధన. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే. 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 మారిపోయే 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 మారిపోయే.
మారిపోయేనే 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 నారణ్య రోదన మారిపోయేనే 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 నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నైవేద్యములు దహన బలులు అర్పించిన కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన నూతన క్రియను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ రోదనని విన్నాడు. ఆగరు గుండె పగిలేటట్టుగా ఏడ్చింది. అయ్యా, నాకు అన్యాయం జరిగింది, నన్ను బయటికి తోచేశారు, నేను భరించలేకపోతున్నా వేదన్ని, మార్గము లేదా? హాగరు ఏడ్చింది అరణ్యంలో. హాగరు, ఎందుకు వచ్చావు? ఇదిగో నీ సంతాన్ని దీవించబోతున్నాను, నేను హెచ్చించబోతున్నాను, నీ గర్భం నుంచి రాజులు రాబోతున్నారు. అప్పుడు హాగర్కి తెలియదు, కానీ శ్రేష్టమైన రాజులు హాగరు యొక్క గర్భం నుంచి వచ్చారు. ఆయన నూతన క్రియను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అరణ్య రోదన ఆయన విన్నాడు. నా అరణ్య రోదన, నా వేదన ఎవరు వింటలే అనుకోవచ్చు. దేవుని కదా వచ్చినమా, నిన్ను కనిన తండ్రి, నిన్ను కనిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ మరణ వింటున్న దేవుడు, తగిన సమయంలో తగిన విధంగా నా దేవుడు నీకు సహాయము చేయునుగాక, సమాధానం ఇచ్చునుగాక, నీ వేదనని మార్చునుగాక. ఆయన అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చు. ఈరోజు నీ జీవితం చీకటిగా ఉండొచ్చేమో, ఈరోజు నీ జీవితం పాపముగా ఉండొచ్చేమో, ఈరోజు నీ జీవితం అంధకారంగా ఉండొచ్చేమో, ఈరోజు నీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చేమో. కానీ నీ భర్త విడిచినా, నీ భార్య విడిచినా, నీ పిల్లలు విడిచినా, నీ తల్లిదండ్రులు విడిచినా, నీ బంధువులు మెత్తినా, నీ స్నేహితులు విడిచినా, ఇదిగో విడవని దేవుడు, ఎడబాని దేవుడు ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, ముందుకు సాగు. నీ ప్రయాసను దేవుడు చూశాడు. నీ ప్రయాస తగ్గ కార్యాన్ని చేయబోతున్నాడు. పేతురు ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన జీవితాన్ని సమృద్ధిగా చేశాడు. తన గమ్యాన్ని తెలియజేశాడు. ఇది నీ గమ్యం తెలియదేమో, గమ్యాన్ని దేవుడు తెలియజేయబోతున్నాడు. కానీ ఆయన కోరికను ఒకటే, ఆయన కోరికను ఒకటే, ఆయన మాట వినంతే. నీ బంగారం కానీ, నీ డబ్బును కానీ, నీ వస్త్రాలు కానీ, నీ కందాన్ని కానీ, లేదంటే నీ తెలివితేటలు కానీ, నీ జ్ఞానాన్ని దేవుడికి అవసరం లేదండి. ఆయనకు కావాల్సింది సుబుద్ధి కలిగిన మాట వినడమే. సుబుద్ధి కలిగిన మాట వినడమే. సుబుద్ధి కలిగిన మాట వినిన వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళుగా ఎంచబడ్డారు. మాట విని వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఈరోజు మాట వింటావా? మాట వినుకుంటావు, ఈ చేతులు దేవుడు అప్పగిస్తున్నాడు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రావుడా, నీకు వందనాలు. ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నీ పాద సముఖంలోకి మనం తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో మా అరణ్య రోదను ఉల్లాసంగా మార్చబోతున్నావు. మేము కార్చిన కన్నీరు చూసావు. మేము మొరపెట్టిన రోజులు విన్నావు. ఆకలి మాని, నిద్ర మాని,
మా జీవితాలు కఠినంగా ఉన్న రోజులను చూచావు, కానీ నువ్వు విడవని దేవుడువు, నువ్వు మరవని దేవుడువు, మమ్మల్ని పెంచిన దేవుడువు నీవే. కడే ప్రభా, మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం. మా జీవితాలు ఉల్లాసముగా మార్చబడుతున్నాయి, మా జీవితాల్లో నూతన క్రియ జరిగించబడుతున్నావు, మా కన్నీటిని నాట్యమయంగా మార్చబోతున్నావు, మా ఆర్థిక పరిస్థితులు మార్చబోతున్నావు, మా అనారోగ్య పరిస్థితులు మార్చబోతున్నావు, మా కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నావు, మా గర్భఫలములు మార్చబోతున్నావు, శ్రేష్టమైన కార్యములు చేయబోతున్నావు. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరైతే నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నారో మరి ప్రార్థన అంగీకరించండి అయ్యా. ఈరోజు ఎవరైతే నీ సముఖంలో రోధిస్తూ ప్రార్థిస్తున్నారో మరి ప్రార్థన అంగీకరించండి అయ్యా. ఇదిగో ఎవరైతే ఆర్థిక పరిస్థితి ఉండి ఏడుస్తూ ప్రార్థిస్తున్నారో మరి ప్రార్థన అంగీకరించండి అయ్యా. నా కుటుంబం సమాధానం పడితే బాగుండని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు, మరి ప్రార్థన అంగీకరించండి అయ్యా. నాకు ఇప్పుడు మంచి రోజులు రావా, కీడు రోజులైనా మంచి రోజు ఒక్కరోజు వస్తే బాగుండని ఎవరైతే ఏడుస్తూ ప్రార్థిస్తున్నారో వాళ్ళు అంగీకరించండి. ఈరోజు ఎవరైతే నీ సంఖ్యలు కూడి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనని అంగీకరించి పేతురుని ఏ విధంగా గొప్ప నాయకుడిగా చేసావో, ఏలియా ఇతరుల జీవితంలో ఎంత గొప్ప సంబంధించావో, ఎన్నిక లేని సౌలును గొప్ప రాజుగా చేసావో, ఇదిగో ఎన్నిక లేని సమరయ స్త్రీని నీవు ప్రభాడైన గొప్ప వ్యక్తిగా చేసావు. ప్రయాసపడిన పేతురుకి జీవితాన్ని గొప్పగా మార్చవు. ఈరోజు సంఘాలు కూడిన ప్రతి ఒక్క బిడ్డ అద్భుతము చేయండి, నూతన కార్యం జరిగించండి. ప్రయాసపడుతు కానీ ఫలితము రావటం లేదు. నీ మాటను బట్టి వారు ఈరోజు ప్రారంభించబోతుండగా వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను, వారి జీవనార్థం ప్రతిదీ యేసు నామములో దీవించండి, యేసు నామములో దీవించండి, యేసు నామములో దీవించండి. మనకి స్తోత్రం. అదేవిధంగా ప్రభా, కల్వరి ప్రశ్న సంఘులు ప్రతి బిడ్డని కుడుని ప్రతి పేరు పేరున దీవించమని, వారి గృహాలతో నీ కాలు జరిగించమని. అదేవిధంగా ప్రభానైనా అయ్యా, సంఘములో మరి సుహాసు యొక్క మరి కొడుకు దీపక్కి శ్రేష్టమైన కొడుకునిచ్చినందుకు దేవానికి స్తోత్ర. అదేవిధంగా అశ్విన్ని ముట్టి స్వస్థపరిచినందుకు దేవా నీకు స్తోత్ర. అదేవిధంగా సంఘంలో బలహీనులను బలపరిచి ధైర్యపరిచిన దేవానికి స్తోత్రం. ఇదిగో మమ్మలను, మా కుటుంబాలను అయ్యా మాకు సాయం కూడా ప్రతి ఒక్క చేతగా చెప్తూ నీకే కృతజ్ఞతాస్తుతిగా చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమందున మాకే తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం